పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు మీకు తెలియచేయటం కోసం ఆ ఫలితాలు కూడా చాలా ఖచ్చితంగా, అంటే 100% ఖచ్చితత్వంతో యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మీకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. మీ రాశి ఫలితాలు విన్నటువంటి వారు ఇవి మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు ఇవి మీకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధువులకి, మిత్రులకి ఈ వీడియోను కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఈ వీడియోలో కన్యా రాశి వారికి ప్రస్తుతం ఫలితాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, అంటే ఈ 15 రోజుల కాలంలో ఉండే అనుకూలతలు ఏమిటి, ప్రతికూలతలు ఏమిటి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారనే విషయం తెలియజేస్తాను. ఇక్కడ కన్యా రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతికి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా బుధుడి యొక్క కారణం చేత కలుగుతాయి. దశమ స్థానంలో బుధుడు మరియు గురుడు 2 గ్రహాలు మీకు దశమ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనేటటువంటి రాశి వారికి అనుకూలంగా మారుతాయి. మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో, అంటే మేషరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశిలో సంచరించేటప్పుడు ఆర్థికపరమైనటువంటి విషయాలలో నియంత్రణ అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు వెల్లువలా వస్తూ ఉంటాయి, విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని రకాలైనటువంటి గూఢమైన విషయాలు, గూఢం అంటే ఏంటి, నిగూఢమైనటువంటి విషయాలంటే రహస్యమైనటువంటి విషయాలను లేదా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ని ఎవరికీ తెలియచేయకుండా జాగ్రత్తగా ఉంచడం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. ప్రయాణ సంబంధమైనటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి కలిగే అవకాశం ఉంది, కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. తర్వాత 9వ స్థానంలో రవి యొక్క సంచారం ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. ధర్మ మార్గంలో ప్రయాణించేటటువంటి కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా విజయం వెన్నంటే ఉంటుంది. ధర్మ మార్గంలో ప్రయాణించేటటువంటి వారికి విజయం మీ వెన్నంటే ఉంటుంది అని చెప్పాలి. మీ జన్మరాశికి 12వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక జరిగింది. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక. ఈ 12వ స్థానం అంటే వ్యయస్థానంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం ఊహించినటువంటి ప్రతికూలతలను, ఆగ్రహావేశాలను, అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువ పగా ప్రతీకారాలు పెంచుకునేటటువంటి విధంగా చేస్తుంది. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది. ఈ 12వ స్థానంలో కలిసేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క కలయిక మీకు విదేశీ ప్రయాణాలను, వృత్తిపరమైనటువంటి ఒత్తిడులను, రుణ సమస్యలను, గతంలో చేసిన రుణాలు కనుక ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులను, ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాటి తీవ్రత కొద్దిగా పెరిగేటటువంటి విధంగా చేస్తుంది. అలానే 6వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావంతో శత్రునాశనము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు, శని కారణం చేత దాంపత్య సంబంధాలు, భాగస్వామి వ్యవహారాలు ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతాయని చెప్పాలి. అసలు మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 1వ తేదీ నుంచి 1వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. లాభదాయకమైనటువంటి సమాచారం మీకు అందుతుంది. ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువగా గొప్ప ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఇక్కడ కన్యా రాశి వారికి కనిపిస్తుంది. అలానే జూన్ 2వ తేదీ, 3వ తేదీ ఈ 2 రోజుల్లో కనుక మనం పరిశీలించినట్లయితే 2, 3 తారీఖుల్లో ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మీకు మానసికమైనటువంటి శాంతి కొంత తక్కువగా ఉంటుంది.
కొన్ని విషయాలలో విపరీతమైనటువంటి అలజడి పెరిగిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ చాలా అవసరం. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం కనిపిస్తుంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం మొదలైనటువంటి వాటికి చేయటం వలన మంచి ఫలితం కలుగుతుంది. తర్వాత జూన్ 4వ తేదీ ఉదయం నుంచి జూన్ 6వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇక్కడ రాశివారు పొందుతారు. ఎందుకంటే శరీరానికి కొద్దిగా అలసట కలగటము, శారీరకంగా కానీ మానసికంగా కానీ బాగా అలసిపోయేటటువంటి సందర్భాలు. కానీ దృఢ సంకల్పం అంటే ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు సంపూర్ణంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుందని చెప్పాలి. ఇక్కడ మీరు ప్రశాంతత కోసం చక్కగా చంద్రగ్రహ ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ఇక జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుండి జూన్ 9వ తేదీ ఉదయం 8:49 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి మంచి సమయం అని చెప్పాలి. పొదుపు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారి నుంచి మీకు అందేటటువంటి సూచనలు, సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. సంపాదన అవకాశాలు అనేటటువంటి మెరుగుపడతాయి. కుటుంబంతో కూడా అనుబంధం అనేటటువంటిది బ్రహ్మాండంగా బలపడుతుంది. ఎంతటి కఠినమైనటువంటి సమస్యనైనా సరే మాటల ద్వారా పరిష్కరించుకునేటటువంటి శక్తి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పాలి. ఇక జూన్ 9వ తేదీ ఉదయం 8:49 నుంచి జూన్ 11వ తేదీ రాత్రి 8:08 వరకు ఉండేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందంటే మీకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో అత్యంత చురుకుగా పాల్గొంటారు. మీరు చెప్పేటటువంటి మాటలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇది. సోదరీమణులతో చిన్న అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. సంబంధాలు చక్కగా మెరుగుపడే అవకాశం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక జూన్ 11వ తేదీ రాత్రి 8:08 నుంచి జూన్ 14వ తేదీ ఉదయం 5:40 వరకు ఉండే సమయంలో ఇక్కడ మీకు కొద్దిగా ఒత్తిడి కలిగించే సమయం అని చెప్పాలి. ఇంటి సమస్యలు కానీ, మా తల్లికి సంబంధించినటువంటి అనారోగ్యం విషయంలో కానీ కొంచెం గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో తల్లిదండ్రులకు మీరు బాసటగా నిలవాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా గృహానికి ఏదైతే అవసరం ఉంటుందో వాటిలో మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. జూన్ 14వ తేదీ ఉదయం 5:40 నుంచి ఇక జూన్ 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ పెరుగుతుంది. ఎడ్యుకేషన్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. మంచి వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచనలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఓవరాల్గా కనుక మనకు పరిశీలించినట్లయితే ఈ జాతక చక్రంలో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనేటటువంటి అనుకూలంగా ఉన్నాయి. కానీ 12వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఊహించినటువంటి ప్రతికూలతలు కానీ, కోర్టు సమస్యలు కానీ, రుణ సమస్యలు అంటే గతంలో చేసిన రుణ సమస్యల యొక్క తీవ్రత కానీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగకుండా ఉండడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవటం అనేటటువంటి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారాలు ఏమిటి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన కానీ, పారాయణం చేయటం చాలా మంచిది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి సింధూరం నుదుటను ధరించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది చేయటం వలన 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.